తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేస్తూ ఏదైతే ఈనాడు తీర్పిచ్చిందో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవిస్తూ నిరుద్యోగ యువత ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారో వారందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది అని తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా 2022లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాబోయే కొద్ది రోజుల్లో 91,000 ఉద్యోగాలు చట్ట ప్రకారంగా యాజ్ పర్ సిస్టంలో మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి సుమారు సంవత్సరంన్నర అవుతున్నా కాలయాపన చేస్తూ మొదటిసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి సుమారు 3,80,000 మంది నిరుద్యోగ యువత వారు అదృష్టాన్ని పరీక్షించుకునే దాంట్లో భాగంగా వారి తల్లిదండ్రులు తిని తినక వారి కష్టార్జితంగా సంపాదించిన లక్షలాది రూపాయలు అనేక ఇన్స్టిట్యూషన్లలో కోచింగుల కోసం కట్టి కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కొద్దిమంది ఉద్యోగస్తులు కొంతమంది మంత్రులు వారికున్న ధనదాహంతో వారికున్న రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగ యువత జీవితాన్ని ఏదైతే ఆనాడు చెలగాటమాడే దాంట్లో భాగంగా పేపర్ లీక్ చేసి వారికి తొత్తులుగా ఉండే కొద్ది మందికి ఆ పేపర్ని ఇచ్చి నిజంగా కష్టపడ్డ యువకులు రోడ్డు పాలయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువత తరపున పోరాటం చేసి ఆ ఎగ్జామ్ని ఆనాడు రద్దు చేసిన తర్వాత మళ్లీ ఎగ్జామ్ పెడతామని చెప్పి ఎగ్జామ్ని కండక్ట్ చేసే దాంట్లో సెకండ్ టైం కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయకుండా నామ్స్ ని డీవియేట్ అయి ఏదైతే మళ్లీ వారి స్వార్థం కోసం వారి తొత్తుల కోసం మళ్లీ డబ్బు ఎర్న్ చేయాలనే ఒక కుట్రతో భాగంగా సెకండ్ టైం కూడా నిరుద్యోగ యువతకి అనుమానం వచ్చే విధంగా ఎగ్జామ్ ని కాండక్ట్ చేసిన దాని మీద నిరుద్యోగ యువత రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతం. కానీ నిరుద్యోగ యువత మట్టుకు వారి ఘోషలానే ఈనాటి వరకు ఉంది. ఒకటే చెప్పదలుచుకున్న నిరుద్యోగ యువతకి, ఏదైతే మీ కలలున్నాయో రాబోయే 60 రోజులు 65 రోజుల్లో వస్తున్న ఎలక్షన్స్ లో మీ అందరి దీవెనలతో మీ చల్లటి చూపులతో మీ మనసుల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే యువత కోసం ఇచ్చిన హామీలున్నాయో నిరుద్యోగ భృతి కాని వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అనేది ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ తమ్ముడికి చెల్లెమ్మకి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పుల వలన ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న డబ్బు మీద ఉన్న వ్యామోహంతో
కొంతమంది అధికారులతో కుమ్మక్కై యువత జీవితంతో చెలగాట ఆడిన సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ₹1,50,000 రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలోనే కాదు, ముక్కు పచ్చనారని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల యొక్క పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఏదైతే గొప్పలు చెప్పుకుంటుందో టెక్నాలజీలో, ఇంటర్నేషనల్ టెక్నాలజీలో, ఐటీ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రం 1-2 స్థానాల్లో ఉందని ఇవాళ జబ్బలు చర్చుకుంటూ చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఏదైతే చెప్తున్నారో, ఇటువంటి టెక్నాలజీ ఉన్న ఈ రాష్ట్రంలో నిర్లక్ష్యం వలన ఏదైతే ఎగ్జామ్స్ లో 10th క్లాసులో ఫెయిల్ అయ్యాము అనే బాధతో 25 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయినా కూడా